హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసే మర్చలు. ఈరోజు మన వీడియోలో చెగోడీలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. చాలా గుల్లగా కరకరలాడుతూ బాగా వస్తాయి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చెగోడీలకి 3/4 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యపిండి, రేషన్ బియ్యంతో ఆడించిన పిండి. పిండి వంటలకి ఎప్పుడైనా సరే రేషన్ బియ్యంతో ఆడించుకుంటే బాగా వస్తాయి. 3/4 కప్పు బియ్యపిండికి 1/4 కప్పు మైదాపిండి తీసుకోవాలి. రెండు కలిపి 1 కప్పు. ఇప్పుడు ఇది జల్లించుకోవాలి. మనకి స్వీట్ షాప్లో దొరికే చెగోడీలు అయితే అచ్చంగా వాళ్ళు మైదాపిండితోనే చేస్తారండి, బియ్యపిండి వేయరు. ఇలా ఖచ్చితంగా జల్లించుకోవాలి. చెగోడీలకి పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. చూడండి, ఇలా బాగా జల్లించుకున్నాం కదా. ఇప్పుడు పిండి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 పిండిలు కలిపి 1 కప్పు తీసుకున్నాం కదండి. 1 కప్పుకి అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ వాము, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. కొంతమంది అయితే నూనెకు బదులుగా డాల్డా కూడా వేసుకుంటారు. నీళ్ళు మరగాలి. అలాగే ఇంకా చెగోడీలకి కారం కానీ అలా ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా తీసుకున్న పిండి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, వెంటనే దగ్గర పడిపోతుంది. ఇలా పిండి పెట్టుకునేటప్పుడు నాన్ స్టిక్ కానీ ఇలా మందపాటి ప్యాన్ కానీ తీసుకోవాలి, లేదంటే మీకు అడుగంటుకుపోయినట్టు అయిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పైన మూత పెట్టేసి చల్లారే వరకు అలా ఉంచేసేయాలి. కాస్త పిండి మగ్గినట్టు అవుతుంది. చూడండి, ఇది ఇలా బాగా చల్లారింది. పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగే పొడి పొడిలాడుతుంది కదా అని ఇంకాసిన నీళ్లు చల్లి కలపడం అలా ఏమీ చేయొద్దు. నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి, నూనె లాగేస్తుంది. మనం తీసుకున్న నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని మిగతా పిండి పైన ఇలా మూత పెట్టేసుకోవాలి, లేదంటే మీకు పిండి ఆరిపోతుంది. పిండి ఆరిందనుకోండి, చెగోడీలు చేయడానికి అసలు రావు, విడిపోతాయి. ఈ పిండి కూడా మళ్ళొకసారి ఇలా కలుపుకొని, అంటే ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తాయి. ఈ విధంగా తాలికిల్లాగా చేసుకోవాలి. ఇలా ఉండాలండి. ఇంతకన్నా సన్నగా ఉండకూడదు, ఇంతకన్నా లావుగా ఉండకూడదు. మరీ సన్నగా ఉన్నా కూడా అంత బాగుండదు. ఇలా తాలికిల్లా చేసిన తర్వాత ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా చుట్టిన తర్వాత గట్టిగా అంటించుకోవాలండి, లేదంటే నూనెలో వేసాక విడిపోతాయి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. అదే మీరు మైదా పిండి వేయకుండా అచ్చంగా బియ్యపిండితో చేశారనుకోండి, చెగోడీల టేస్ట్ అంత బాగుండదు. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. నేను 1 వాయికి సరిపడాన్ని చేసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే నూనె లాగేస్తాయి. చూడండి, ఇలా వేడవ్వాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం తీసుకున్న చెగోడీల్లో సగం మాత్రమే వేసుకోవాలి, మొత్తం వేయకూడదు. ఇవి వేసిన వెంటనే కదపకూడదు, మెత్తగా ఉంటాయి కదా. కాస్త వేగిన తర్వాత ఇలా అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. చెగోడీలు వేగడానికి కాస్త టైం పడుతుంది. అలాగే సరిగ్గా వేగలేదనుకోండి, మెత్తగా ఉంటాయి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. నూనె నురగ తగ్గింది, అంటే సగం వరకు వేగినాయి. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి మళ్ళీ వేయిస్తాము. ఇప్పుడు మిగతా చెగోడీలు ఉంచుకున్నాం కదండి, అవి వేయించుకోవాలి. నూనె కాస్త వేడవనిచ్చి ఇవి కూడా వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది, మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇలా నూనె నొరగ తగ్గేంత వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టాం కదండి, ఆ చెగోడీలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 2 కలిపి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా పూర్తిగా నొరగ తగ్గింది. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టు. ఇప్పుడు ఇవి గిన్నెలోకి
తీసుకోవాలి. చెగోడీలకి కరెక్ట్గా ఉంటుందండి ఈ రంగు. ఇంతకన్నా రంగు వచ్చిందనుకోండి మరీ ఎర్రగా ఉన్నట్టు ఉంటాయి. ఇదే విధంగా అన్ని చెగోడీలు వేయించుకోవాలి. చెగోడీలు వేసే ప్రతిసారి కూడా నూనె కాస్త వేడయ్యాక వేసుకుంటే సరిపోతుంది. చెగోడీలన్నీ చేసుకున్నాక ఏదైనా టిష్యూ పేపర్లో వేసి కాసేపు అలా ఉంచేసేయాలి. ఎంతైనా కాస్త చెగోడీలు నూనె లాగుతాయి. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇంతేనండి చెకోడీలు తయారైనవి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.